జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. పథకాలు ఎదకాలుగా అన్నీ బాగానే వస్తున్నాయి. కానీ రోడ్లు గీట్లు ఒకరు వ్యవస్థ ఒకరు ఇదిగా ఉంది. అదే తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సచివాలయాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ బాగానే నీట్గా ఉంది. మళ్ళా వచ్చాడంటే మళ్ళీ ఏదన్నా కొన్ని చేర్పు మార్పులు చేసుకుంటే ఆయనే రావచ్చు అని మా అభిప్రాయం. ఇంకో 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి సీఎం అభ్యర్థి ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం అభ్యర్థి జగన్ గారిని చూడాలనుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులతో కలిసి వస్తున్నారు కదా, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు దానికి ఏమంటారు? వాళ్ళ పరిస్థితి ఏముంది, వాళ్ళు కొట్టుకునే లోపల సరిపోద్ది. ఈయన నాకు 10 సీట్లు కావాలి, నాకు ఆయనకి 20 సీట్లు కావాలని వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. సో జనాభిప్రాయం బాగానే ఉంది ప్రస్తుతానికి జగన్ గారి మీద. జగన్ గారు వస్తే మళ్ళా బాగా ఊపొందుకోవచ్చని మా అభిప్రాయం. జగన్ గారు చేసిన అభివృద్ధి గురించి 4 మాటలు చెప్పండి, మంచి మాటలు, కొద్దిగా పెద్దగా. అభివృద్ధి అంటే అమ్మఒడి, విద్యా దీవెన, సరైన స్కూళ్ళని డెవలప్ చేశాడు. సరేనా మిగతా వాళ్ళకి ల్యాప్టాప్లని, కంప్యూటర్లని, విద్యను బాగా డెవలప్ చేశాడు. ఆరోగ్యశ్రీ, 108 బాగానే ఉంది మా అభిప్రాయం. అదేవిధంగా జగన్ గారి చెల్లి ఉంది కదా, వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డిని తిట్టడంపై మీరు ఏమంటారు? వాళ్ళిద్దరి మధ్య ఏంది సంభాషణ అసలు? అలా రాజకీయం అది, దాంట్లో మనం జోక్యం చేసుకోలేం కదా, అది వాళ్ళ అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు, నిజమేనా? పేదల డబ్బు అని ఏం చేసుకుంటాడు అండి? ఆయన ఇది సంపాదన, ఆయన ఇది ఆయన ఎక్కడ చేస్తున్నాడో ఏమో జనాలకు ఉపయోగపడుతూ ఉంటాడు. అది మనం చెప్పలేం కదా. ఆయన దోచుకునేది ఏముంది, ఆయన కింద 1000 కోట్లకు ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. సరైన సమయానికి వచ్చి వాళ్ళు సేవలు అందించడం, ఉదయాన్నే వచ్చి వాళ్ళు పెన్షన్ 1వ తేదీ అందించడం వరకు బాగానే ఉంది. సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? అంతనాయా ప్రజలకు అవి? మొత్తం 90% ఏమి దుర్వినియోగం కావడంలే, అంత పథకాలు బాగానే జరుగుతున్నాయి, అందుతున్నాయి అందరికీ అని మేము అభిప్రాయం అనుకుంటున్నా. రాష్ట్ర డెవలప్మెంట్ లేదు అనేసి టీడీపీ ఆరోపిస్తుంది, నిజమేనా? డెవలప్మెంట్ ఎందుకు లేదండి, అంత డెవలప్ బాగా చేస్తున్నారు కదా. వాళ్ళు అంటుంటారు ప్రతిపక్షాలు ఏదేదో. అన్నా మీ పేరు? నా పేరు రామచంద్రరాజు. ఎలా ఉందన్నా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు 99% ప్రతి ఒక్కరికి పేదలకి అందుబాటులోకి వచ్చినాయి. జగన్ గారు మన రాష్ట్ర డెవలప్మెంట్ లేదు అనేసి టీడీపీ ఆరోపిస్తుంది జగన్ గారి గురించి, దానికి మీరేమంటారు? ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఒక పేద సాధారణ అడిగితే వాళ్ళే చెప్తారన్నమాట ఏంది డెవలప్మెంట్ అనేది ఏందనేది. ఓకేనా? సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? అందరికీ అంతనాయా? బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. మా ఊళ్ళో మా ఓజీలి మండలం సూపర్గా వస్తున్నాయి అన్నమాట అందరికీ. మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదన్నమాట, ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది. అలాంటిదేమీ రాకూడదు ఊళ్ళోకి. అదేవిధంగా జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి? దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు జడ వేసేది ముగ్గురు కదా, ఏందే జడ వేసేది ముగ్గురు, సింహం సింగల్గానే వస్తుంది అన్నమాట. ఏ రోజు సింహం ఎవరు? సింహం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. పొరవాళ్ళు ఎవరు మనం అనేదానికి మనం అట్లా మాట్లాడమన్నమాట. ఒకరితో మనకు అనవసరం అది. ఆ 3 పెనేసుకుంటేనే కదా వాళ్ళకి పడేది. సింహం సింగిల్గానే వెళ్తుంది కదా. టీడీపీ కార్యకర్తలు జగన్ గారు పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరేమని చెప్తారు? మనం అవన్నీ వాళ్ళ గురించి మనకి ఎక్కడ దోచుకున్నారు, ఏం దోచుకున్నాడు అనేది ఏదో మన కళ్ళ ముందుగా మనకు కనబడితే బాగుంటుంది. మనకు కనబడినప్పుడు మనం ఎవరి మీద మనం అట్లా చెప్తే బాగుంటుంది కదా. జగన్ గారు చెల్లి షర్మిల ఉంది కదా, ఆమె ఏంటంటే జగన్ గారి గురించి ఆరోపణలు చేస్తుంది కదా, ఎందుకు చేస్తుంది? ఆయనకు పోటీగా ఎందుకు తిరుగుతుంది? ఏదో వాళ్ళ కుటుంబంలో వాళ్ళది అది. అవన్నీ మనకు అందరం మనం ఆలోచించి అంత మన స్థాయి వేరు వాళ్ళ స్థాయి వేరు, మనది ఎంత అది. మనం బచ్చాలం బైకుల మీద తిరగడం. మేము పరిపాలన ఎట్లా ఉందంటే బాగుంది.